హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది ఒక సింగిల్ డే వ్లాగ్ అని నేనైతే చెప్పలేను. మిక్స్డ్ వ్లాగ్ అనమాట. ఒక 3 డేస్ వ్లాగ్ అట్లా అయితే ఉండింది. అండ్ పెట్టడం కొంచెం లేట్ అయింది. ఎందుకంటే కొంచెం ఊరొచ్చాను కదండీ! ఇక్కడ మాకు సిగ్నల్ ప్రాబ్లమ్ అనమాట. వీడియోస్ అవి అప్‌లోడ్ చేయడానికి అసలు నెట్‌వర్క్ రాదు. అండ్ నాకు కొంచెం కోల్డ్, కఫ్ అయింది. కొంచెం వాయిస్ అంతా గూడా డిఫరెంట్ ఉందనమాట. సో, అందుకని ఇంకా కొంచెం అలా పెట్టడం అయితే అవ్వలేదు. అండ్ మెయిన్ అయితే కొంచెం నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంది మాకిక్కడ. అందుకని వీడియోస్ పక్క ఊరు వెళ్లి అప్‌లోడ్ చేసుకోవాలి. ఈ విషయం మన స్టార్టింగ్ నుంచి ఫాలోవర్స్‌కైతే తెలుసనమాట. ఇంకా అందుకని నాన్న వాళ్ళకి పనులవి ఉండడం వల్ల ఇంకా అప్‌లోడ్ చేయడం అయితే లేట్ అయిపోయింది. సో, ఇదొచ్చేసి భోగి రోజనమాట యాక్చువల్‌గా. ఇంక పొద్దున్నే ఇక్కడ చలిమంట అయితే వేసుకుంటున్నాం. భోగి మంట అయితే ఏం కాదులెండి. చలిమంటలాగా. అంటే మీకు చెప్పాను కదా! పండగ సెలబ్రేషన్స్ ఏం లేవండి, జరుపుకోకూడదని చెప్పేసి. సో, దానికోసమే ఇంకిక్కడైతే ఈ 3 డేస్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. బట్ సెలబ్రేషన్స్ అట్లయితే ఏమి లేవు. బట్ బేసిక్ రాండమ్ వ్లాగ్. కాకపోతే నేచురల్‌గా ఉంటది. కంప్లీట్‌గా నేచురల్‌గా ఉంటదనమాట. విలేజ్‌లో మేమెలా ఉంటాం, ఏంటి అని చెప్పేసి. సో, అది. ఇంకా వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి. సో, ఇంక ఇక్కడైతే అందరం కూడా మార్నింగ్ ఆ టైం 6 అయిందనమాట. రోజు 6కి తింటున్నా అసలు కన్నానా చల్లారుతుంది కదా మంచి పట్టింది అందుకే చీకటి అమ్మేది మంచి సుక్కలు అవ్వాలి కాదు మంచి అందుకే పోగొట్టున్నాయి పొట్టు పెట్టాడా? కర్ర పుల్లలు, సపోటా పుల్లలు అయితే అవి తెస్తారని పెట్టాడా? షణ్వికకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈడ. అమ్మని ఆడేశారు వీళ్ళు. పెట్టచ్చా ఇంకా అక్కడ పొద్దున్నే చలిమంటలాగా వేసుకున్నాము. ఈ రోజు కాదులేండి, మేము వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా చలిమంటలు అయితే వేసుకున్నాం. ఎందుకంటే వింటర్ అంటేనే మెయిన్లీ చలిమంటలు చాలా బాగా అనిపిస్తాయి కదా! సో, వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు వేసుకుంటూనే ఉన్నాం. బట్ ఇవాళ ఏంటంటే 6 అయినా కూడా చీకటిగానే ఉంది. మంచు బాగా పట్టిందనమాట. రోజు ఏమో మంచు లేదు. ఇప్పటి వరకు మంచు లేదు. బట్ ఈ రోజు మాత్రం మంచు బాగా పట్టింది. చీకటిగా ఉంది ఎర్లీ మార్నింగ్ 6 అలాగా. సో, అది ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ అంతా కూడా చేసేసి ఇక్కడ ఇంకా కొబ్బరి బొండాలు అవి ఉన్నాయన్నమాట. ఇంకా అవి కొట్టుకొని అందరం తలా ఒకటి తాగుతూ ఉన్నాము. చెప్పు ఫ్రెండ్స్, నేను ఇన్నంటే ఎన్ని నోటితో చెప్పు. ఎన్ని? 2. ఒకరోజు నీకు ఎన్ని ఇడ్లీ కావాలంటే నాకు 2 కావాలి. 2 3 అంటున్నాడు. వేడి అయితే ఇదిగో మంచిదేనా? పిల్లలు తాగిందే క్లాసిక్ తాగారు చీడు ముక్కలతో. సింక్లో పడేసాడు. కొబ్బరి ఉంది చూడు, కొబ్బరి ఉందా? ఇదిగో ఉన్నాయ్యా, లేత కొబ్బరిలే కాకపోతే. కొబ్బరి బొండాలు తాగుతున్నాం ఫ్రెండ్స్. మా ఊళ్ళో ఏనుకుంది ఫ్రెండ్స్.
మా ఊర్లో ఏనుగు ఉంది ఫ్రెండ్స్. ఏనుగుకి ఒక ట్రాక్టర్ ఉంది ఫ్రెండ్స్. ట్రాక్టర్ ఉంది ఫ్రెండ్స్. ఏనుగుకి ఏనుగుకి రిమోట్ తెచ్చుకున్నామంటారు వాటిగా రిమోట్ తీసుకురా అమ్మ అడిగి 100 రూపాయలు తీసుకురా టీవీ రిమోట్ రా ఏసీ రిమోట్ కాదురా పొలుసులు ఉంటాయి అసలు నాన్న ఇంకా కొబ్బరి బొండాలు కొట్టించారనమాట. అంటే మాకు తెలిసిన వాళ్ళు చెట్టుకుంటే ఇంకా అలాగా కొబ్బరి బొండాలు అవి కొట్టించారు. ఇంకా అలాగా తలా 1, 2 అలా అయితే తాగేసాము. మా చిన్నోడికైతే ఎంత ఇష్టమోనండి. వాడు 3, 4 తాగేసాడనమాట. కోకోనట్ వాటర్ చాలా ఇష్టంగా తాగుతాడు. అందులోను ఇవి స్వీట్‌గా బాగున్నాయన్నమాట. ఇంకా స్వీట్‌గా ఉంటే వాడసలు వదలడు. అలాగా ఒక 3, 4 అలా అయితే తాగేసాడు. అది ఇంకా అలాగా కొబ్బరి బొండాలయితే తాగేసాము. అండ్ ఆ తర్వాత ఈరోజేంటంటే ఇంక ఇంట్లో చక్రాలు చేస్తున్నామనమాట. జంతికలు అలాగా. సో, దానికోసం ఇక్కడైతే అమ్మ బియ్యం పిండి, శనగపిండి అవి అయితే మిక్స్ చేస్తూ ఉంది. పర్టిక్యులర్ రెసిపీ అయితే ఏమి షేర్ చేయట్లేదులెండి. అంటే పండగ కదా! అందరూ చేసుకుంటూనే ఉంటారు. అందుకని బట్ బేసిక్‌గా మేమేం చేసుకున్నాము అనేసి చూపిస్తున్నా అనమాట అంతే. ఇక్కడైతే ఇంకా అమ్మ పిండి కలిపేసింది. ఇంకా కట్టెల పొయ్యి మీదయితే ఇక్కడ చక్రాలు చేస్తూ ఉన్నాము మాటలవి చెప్పుకుంటూ. అది చాలా కష్టం కాదు. కష్టపడి వండుకోవాల్సిన పనే ఉంది. వాటితో ఈజీగా వండుకోవచ్చు. ఆ పిండితోటే చక్రాలు తిన్నా చక్క పొడి తిన్నా ఒకటే టేస్ట్ మారదు కానీ షేప్ మారింది అంతేగా. లేదు బొక్కలేదు వేయమ్మా. అందులో కొంచెం పిండి పెట్టింది. అయిపోయింది సంక్రాంతి పండుగ అయిపోయింది నాన్న. ఇవిగోండి నేను ఇలాగా జంతికల్లాగా అంటే చిన్న చిన్నగా చేస్తాం కదా! ఇలా చేద్దాం అనేసి వేశాను. బట్ ఇవి మా అమ్మకు నచ్చలేదన్నమాట. కొంచెం పెద్దగా ఉన్నాయి అది ఇది. ఇదంతా ఎందుకు మనం ఎప్పుడు ఎలా చేసుకుంటామో అలానే. ఇదైతే పిల్లలకి కూడా స్నాక్స్ బాక్స్‌లో పెట్టడానికి బావుంటదండి. ఒకటి వేసేసామనుకోండి చక్కగా తినేస్తారు. ఇంకా నార్మల్‌గా పెద్ద చక్రాలంటే తుంపులు తుంపులు అయిపోతాయి కదా! అందుకని నేను అలా వేస్తే అవి మా అమ్మకు నచ్చలేదన్నమాట. అలా వద్దులే నార్మల్‌గానే వేద్దాము అని చెప్పేసేసి ఇంకా అమ్మ నార్మల్‌గానే వేసింది. ఒకే పిండి కదా! కొన్నేమో చక్రాల్లాగా వేసాము. అండ్ కొన్నేమో చెక్క పకోడీ ఉంటది కదా! సో, అలాగా వేసాము. సేమ్ పిండే అలా ఒక షేపు, ఇలా ఒక షేప్ అలా 2 షేప్స్‌లో అయితే వేసామనమాట. సో, అది ఇంక ఇక్కడైతే ఇవి చక్రాలవి వేసాం ఫస్ట్. ఆ తర్వాత చెక్క పకోడీలాగా కూడా వేసేసామనమాట. సంక్రాంతి ఫ్రెండ్స్ అని చెప్పు. చెప్పు. చెప్తున్నా చెప్పట్లేదా? మరి రేపు ఇదను ఇది వేయాలి. రేపు కూడా వేస్తా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ అని చెప్పు. అందరికి హ్యాపీ సంక్రాంతి. పెద్దలు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ హోలీ. భోగి అయిపోయింది నిన్న. ఇవాళ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. మేము పండుగ జరుపుకోవట్లేదు ఫ్రెండ్స్. కానీ కొత్త బట్టలు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. పండగకి మా మామయ్య కొని పెట్టాడు ఫ్రెండ్స్. వాడికి మన ధ్యాసే ఉండదబ్బా. వాడి ధ్యాస వాడిది. వీడే వస్తాడు వీడియో అంటే పాపం. మా పెద్దోడు అసలు వీడియో అంటేనే రాడనమాట. ఇంక వీడే కొంచెం హాయ్ చెప్పమ్మా అది ఇది అని వీడిని కూడా బ్రతిమలాడుకోవాలండి. వాడు అసలు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా రాడనమాట. వచ్చినా కూడా ఏం మాట్లాడడు. వీడే ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. సో, ఇంక ఇదొచ్చేసి సంక్రాంతి రోజు. ఇంకా పండగవి జరుపుకోకపోయినా వండుకొని తినడంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేది ఏమీ లేదు. అందులోను అన్నయ్య వచ్చాడు కదా! సో, ఏంటంటే వాళ్ళు బేసిక్‌గా జాబ్స్ అవి చేసుకుంటూ ఎలా తింటారో ఏమో! సో, ఇంటికొచ్చినప్పుడు మంచిగా హోమ్ ఫుడ్ అది చేసి
పెట్టాలనిపిస్తూ ఉంటది. అందులోను ఇప్పుడు పండగ కాబట్టి మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వస్తూ ఉంటాం కదా! సో, అలాగా ఇంకా పూజలు, ముగ్గులు అవి చేసుకోకపోయినా జస్ట్ వండుకొనన్నా తిందాంలే అని చెప్పేసేసి మేమైతే ఫుల్ ఫిక్స్ అయిపోయాము. అంటే ఇవి చేయొద్దు, అవి చేయొద్దు అని డీప్‌గా ఫాలో అయ్యే వాళ్ళుంటారు కానీ, బట్ ఇప్పటి రోజుల్లో మన వల్ల అంటే అవ్వదులెండి అంతగా. సో, ఇంకా అలాగా మాకు ఇక చక్కెర పొంగలది తినాలనిపించిందనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇక్కడ ఆ రోజు చక్కెర పొంగలది చేసుకుంటూ ఉన్నాము. ఇంకా అక్కడైతే రైస్, పెసరపప్పు అవి పెసరపప్పు అవి మంచిగా ఫ్రై చేసుకొని, ఇంకా రైస్ చక్కగా పప్పు అంతా ఉడికిన తర్వాత బెల్లం పాకం అయితే వేసేసాను. అండ్ ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్ ఇంకా ఎండు కొబ్బరి ఎక్కువ వేసుకుంటాం కదా మనం చక్కెర పొంగల్లోకి. అలాగా ఎండు కొబ్బరి అన్నీ కూడా ఫ్రై చేసేసి పెట్టేసాను. నెయ్యి గూడా మంచిగా వేసాననమాట. కాకపోతే ఇక్కడేంటంటే బేసిక్‌గా మేము స్వీట్ బానే తింటాం గానీ, కానీ ఈ మధ్య కొంచెం స్వీట్ తగ్గిద్దామా అనుకున్నాము. మా అన్నయ్య గూడా స్వీట్ చాలా వరకు తగ్గిచ్చాడనమాట. అమ్మ వాళ్ళు మాత్రం స్వీట్ బాగా తింటారు. అలాగని నేను నార్మల్ టేస్ట్‌కి తగ్గట్టే వేసాను. తగ్గించడం అట్లయితే ఏం చేయలేదనమాట. ఇంకా అలాగా ఈరోజు ఇలా చక్కెర పొంగలి టేస్ట్ కూడా చాలా చాలా బాగొచ్చిందనమాట. అది ఇంకా అలాగే చక్కెర పొంగల్ చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే మా చిన్నోడు తింటున్నాడనమాట. చెప్పు. డ్రెస్ ఎవరు తెచ్చారమ్మా? హ్మ్. షణ్విక్కు డ్రెస్ ఎవరు తెచ్చారు? భలే ఉంది. మీ మావయ్య తెచ్చాడా? ఇది చూడు. డ్రెస్ ఎవరు తెచ్చారు? మావయ్య తెచ్చాడా? అయితేలే పో. పండగైతే అయిపోయింది కదా! మరి మీరందరూ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే తప్పకుండా కామెంట్ చేసేయండి. ఎందుకంటే సంక్రాంతి అంటేనే మనకు చాలా పెద్ద పండగ కదా! ఎక్కడెక్కడున్నా సరే ఖచ్చితంగా మన ఇళ్ళకైతే వెళ్ళిపోతూ ఉంటాము. సో, అలాగా మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇంకివొచ్చేసి మా వడ్లండి. నాన్న వాళ్ళు పండించిన పంటనమాట. ఇంకా మిషన్ అది వేస్తే ఇంక ఈరోజు ఇలా ఇంటి దగ్గరైతే వేయించాము. అంతా నేనైతే చెప్పులేసుకునే చేస్తా అక్కడ నానేం చేస్తున్నాడు? పండు పండుకున్నాడా? నిద్రపోతున్నాడు నాన్న? ఆ? నిద్రపోతున్నాడా? నువ్వే నిద్రపోలేదా మరి? ఎక్కడికి తీసుకెళ్ళను అయితేలే నీతో పచ్చే. పైన అయ్యి గుండెలు పెట్టు ఫస్ట్. గుండెలు పెట్టమ్మా అందుకే మరి. అరే ఇక ఆడబడితే ఆడేనంటరా. సైకిల్ మీద పోతున్నాడు. నాయనమ్మా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ ఇటు చెయ్యపు. సరే వెళ్ళిపో. సరే వెళ్ళలే. మా నాయనమ్మ మొహం ఆటపడుతుంది ఫ్రెండ్స్ హాయ్ చెప్పమంటే. ఇటు 2 సార్లు అక్కడ ఇటు కూడా అంతే. ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే ఊరికే మా పొలాల సైడ్ వచ్చాము. అంటే ఇక్కడ నాన్న యాక్చువల్లీ బైక్ మర్చిపోయి వచ్చారనమాట ఇంటికి. వడ్లవి ఇంటికి తీసుకొచ్చారు కదా! ట్రాక్టర్ మీదే ఇంటికొచ్చేసారు. బైక్ ఇక్కడే ఉండిపోయింది. ఇంకా మా వారొచ్చారు ఇవాళ తను స్కూటీ యేసుకొస్తే, ఇంకా స్కూటీ మీద ఇద్దరం గూడా పొలం వరకు వెళ్తే, ఇంక నేను మళ్ళీ స్కూటీలో బ్యాక్ వచ్చేసాను. నాన్నేమో ఇంక నాన్న బైక్ వేసుకొని వచ్చారనమాట. సో, ఈవినింగ్ టైమ్ వెళ్ళాము. మంచిగా సన్‌సెట్ అవుతూ బావుంది. ఇదిగోండి తాటి చెట్లున్నాయి కదా! దానికి ఆపోజిట్‌లో ఉంటదనమాట మాది. లోపల వరకు వెళ్దాం అనేసి అడిగాను. బట్ ఇంకేం లేవు అక్కడ. మొత్తం గూడా ఖాళీగానే ఉంది. వడ్లు గూడా ఇంటికే తోలుకొచ్చాం గదా! అని జెప్పేసేసి అన్నారు. ఇంకా అందులోనూ నైట్ అయిపోయింది గదా! మా చిన్నోడొచ్చాడు. వాడిని తీసుకొని లోపలికెళ్ళడం ఎందుకులే ఏమన్నా ఉంటాయేమో అని జెప్పేసేసి ఇంక అలా లైట్ తీసుకున్నాను. బట్ ఈసారి మాత్రం వచ్చాను కానీ పొలం వెళ్ళడం అయితే అవ్వలేదనమాట. సో, మరి ఇంకా అది. ఇంక ఈరోజైతే మా వారు కూడా వచ్చారని చెప్పాను గదా! ఇంకా ఇక్కడైతే రిటర్న్ అవ్వబోతున్నారు. ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వచ్చారులేండి. అండ్ తనకి వర్క్ అది ఉంది. సో, రిటర్న్ అవుతున్నారు. ఇక్కడేమో మా చిన్నోడు ఇంక ఏడుస్తున్నాడనమాట. మధ్యాహ్నమే వచ్చావు
అప్పుడే వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి. మా పెద్దోడికేమో అదేమి లేదు. వాడు చక్కగా టీవీ చూస్తా ఉన్నాడనమాట. వీడు మాత్రం ఉండు, ఉండు అని చెప్పేసి గోల చేస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ కొంచెం అలిగినట్టు కూర్చున్నాడనమాట. అది ఇంకా మా వారొచ్చి ఇంక ఇవాళ రిటర్న్ అయిపోతున్నారు. అంటే వర్క్ ఉంటది కదండీ! అందుకని. టీ-షర్ట్ బాగుందా? బట్టలు ఏదో తగ్గిపోయిందిగా. రోజు నైట్ తింటాం మానేసి. సో, ఇదండి ఈసారి ఇంకా మా సంక్రాంతి పండుగైతే ఇలా అయిపోయిందనమాట. సో, అది ఇంకా నాకు కూడా పెద్దగా వ్లాగ్స్ అవైతే ఏమి షూట్ చేయాలనిపించలేదు. ఇంకంతా టోటల్లీ ఏదోలా అయిపోయిందనమాట. బట్ పర్లేదు విలేజొచ్చాను కాబట్టి మంచిగానే ఎంజాయ్ చేశాననమాట. ఇంకిక్కడైతే మా వారు కూడా రిటర్న్ అవుతున్నారు. సో, ఇంక మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.